బ్యాక్ టు బులెటిన్. తీర ప్రాంత మత్స్యకారులు ఎన్నాళ్లుగానూ ఆ హార్బర్ కోసం కలలు కంటున్నారు. కానీ వారి కలలను కల్లలు చేస్తూ పోర్టు నిర్మాణం చేస్తామంటోంది ప్రభుత్వం. ఊరుని మింగేసే పోర్టు మాకొద్దు, మా బతుకుల్ని బాగు చేసే హార్బర్ ఇస్తే చాలంటున్నారు మత్స్యకారులు. మరి ప్రభుత్వం వారి మాట వింటుందా? వెనుకుంటే మత్స్యకారులకున్న మార్గమేంటి? శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తీర ప్రాంతమైన భావనపాడులో సుమారు 2000 కుటుంబాలు కేవలం చేపల వేటతోనే జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ 150 మరబోట్లు, 50 చెక్కబోట్లు ఉన్నాయి. బోటుకు 10 మంది చొప్పున 2000 మంది మత్స్యకారులు కేవలం ఈ సముద్రం మీద ఆధారపడతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఫిషింగ్ హార్బర్ కోసం భావనపాడు మత్స్యకారులు ఆరాటపడ్డారు. ఎందరో నాయకులు, ప్రజాప్రతినిధుల్ని కలిశారు. కాళ్లావేళ్లా పడ్డారు. అయినా వాళ్ల కలలు అలానే మిగిలిపోయాయి. వాళ్ల బతుకులు అలాగే తెల్లారిపోతున్నాయి. అప్పుడెప్పుడో 1983లో టీడీపీ హయాంలో శంకుస్థాపన జరిగిన ఫిషింగ్ హార్బర్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. 32 ఏళ్లు గడుస్తున్నా భావనపాడు ఫిషింగ్ హార్బర్ శిలాఫలకం ఎప్పటికీ వెక్కిరిస్తూనే ఉంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇక్కడ పోర్టు నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. అందుకు చాలా రోజుల నుంచి ఇక్కడికి ఎన్నో బృందాలు వస్తున్నాయి, సర్వేలు చేసి వెళుతున్నాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే స్థానికులు మాత్రం తమకు పోర్టు అక్కర్లేదని, హార్బర్ మాత్రమే కావాలని తెగేసి చెప్తున్నారు. హార్బర్ కాదని పోర్టు కట్టాలని చూస్తే ఉద్యమాలు చేస్తామంటున్నారు మత్స్యకారులు. కాబట్టి పోర్టు కట్టుకోండి, కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి. అక్కడ ఆ ఇంటి కుటుంబం యజమానికి కానీ ఆడదానికి కానీ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే గానీ పోర్టు నిర్మాణం జరుగుతుంది. లేకపోతే మరో కాకరాపల్లి, మరో సోంపేట ఉద్యోగం రాకుండా చూసుకోవాలి. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణానికి 10,000 ఎకరాలు అవసరమవుతుంది. అందులో భావనపాడు కూడా మాయమవుతుంది. అలాంటప్పుడు తామే లేకపోతే పోర్టులు, హార్బర్లు ఎందుకంటున్నారు స్థానికులు. అవసరమైతే ఇక్కడ మత్స్యకారుల రేవు నిర్మించి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పవర్ ప్లాంట్ కానీ, ఆ వాటర్ కానీ, ఇది కానీ ఈ సముద్రంలోకి ఒగ్గినట్టుంటే ఒక మత్స్య సంపద అనేది పూర్తిగా అంతరించిపోతుంది అనేసి ఇంతకుముందు శాస్త్రవేత్తలు అందరూ కొంత చెప్తున్నారు. అయితే మాకు ఫిషింగ్ హార్బర్ ముందు, తర్వాత ఫిషింగ్ హార్బర్ అయిన తర్వాత పోర్టు నిర్మాణం చేసుకుంటే మాకు చాలా సంతోషం. ఏపీలో భావనపాడు పోర్టు వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం హార్బర్ కాకుండా పోర్టుకే ఓటేస్తే సమరమే అంటున్నారు గ్రామస్తులు. వాళ్ళకి వామపక్షాలు, ప్రజా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.